హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో విద్యా దృక్పథాలు కొన్ని విద్యా పథకాలు ఇవ్వడం జరిగింది. అవి చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లోంచి ఖచ్చితంగా ఒక మార్క్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. అందులో నల్లబల్ల పథకం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓబీబీ, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. ఇందులో ఓ అంటే ఆపరేషన్ అనగా దాని అర్థం ఏంటిదంటే అత్యవసరం అని అర్థము. ఓ అంటే ఆపరేషన్ అంటే అత్యవసర సమయాల్లోనే మనము ఆపరేషన్ చేస్తాం కాబట్టి ఓ అంటే ఆపరేషన్ అనగా అర్థము. క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఓబీబీలో ఓ అనగా ఏమిటి అని అంటాడు. ఆపరేషన్. జాతీయ విద్యా విధానం 1986లో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకాన్ని దీనికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ జాతీయ విద్యా విధానం ఎప్పుడు వచ్చింది? 1986 సంవత్సరంలో ఈ జాతీయ విద్యా విధానం రావడం జరిగింది. మరి ఇందులోనే ఈ పథకాన్ని దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. నల్లబల్ల పథకం. దీనిని 1986 సెప్టెంబర్ 30న ప్రారంభించారు. 1986 సెప్టెంబర్ 30న దీన్ని స్టార్ట్ చేశారంట. ఈ పథకం అనేది ప్రాథమిక విద్యను మెరుగుపరచడానికి ఉద్దేశింపబడింది. ఈ ఓబీబీ అనేది ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి కనీస అవసరాలు ఏమేమి ఉన్నాయో, ఒక ప్రైమరీ స్కూల్ కనుక తీసుకున్నట్లయితే దాంట్లో ప్రాథమిక అవసరాలు ఏవి ఉన్నాయో వాటన్నిటినీ తీర్చడానికే ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరి ప్రాథమిక పాఠశాలలో కనీస అవసరాలు, సౌకర్యాలు, బోధన సామాగ్రి ఉండేలా చూడాలన్నదే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము. ఓబీబీ యొక్క ప్రధాన లక్ష్యం ఏది అని అడుగుతాడు. ప్రాథమిక పాఠశాలల్లో కనీస సౌకర్యాలు మరియు బోధనా సామాగ్రి ఉండేలా చూడాలనుకున్నది ఈ కార్యక్రమం. ఇక్కడ ఓబీబీ అనగా ఆపరేషన్. దీని మీనింగ్ ఏంటంటే అత్యవసరము. నెక్స్ట్, ఓబీబీ పథకం రావడానికి వేసిన కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే దవే, పిఎన్ దవే. ఇది ఏం చెప్పిందంటే సింగిల్ టీచర్ అంటే ఏకోపాధ్యాయ పాఠశాలలో ఒక్కరే ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. మరి దానికి తోడుగా మరొక ఉపాధ్యాయుని కూడా కేటాయించాలని ఈ ఓబీబీ పథకం చెప్పింది. అందులో ఒక మహిళా టీచర్ని కంపల్సరీగా ఉంచాలని చెప్పడం జరిగింది. ఏకోపాధ్యాయ పాఠశాలలో అదనంగా ఒక్కరు కాకుండా ఇంకో ఉపాధ్యాయుని నియమించాలని చెప్పింది. ఆ ఇంకో ఉపాధ్యాయుడు ఎవరంటే ఖచ్చితంగా మహిళా టీచర్ని మాత్రమే ఉండాలని ఓబీబీ చెప్పడం జరిగింది. మరి ఇది ఓబీబీ అనేది 3 దశలలో పాఠశాలల్లో అమలు చేయడం జరిగింది. అందులో 1987, 88 అంటే 1986లో ఇది పథకాన్ని స్టార్ట్ చేస్తే 87, 88లో 20% పాఠశాలలను పరిగణలోకి తీసుకొని దానిలో వసతులను కల్పించడం జరిగింది. 20%. నెక్స్ట్ 1988, 89లో 30% వనరులను కల్పించడం జరిగింది. మరి 89, 90 సంవత్సరంలో 50%, 50% సౌకర్యాలను కల్పించడం జరిగింది. 20, 30, 50 ఇక్కడ సీక్వెన్స్ 87, 88, 88, 89, 89, 90 ఇట్లా 3 దశలుగా పాఠశాల స్థాయిలో అమలు చేయడం జరిగింది. మరి కార్యక్రమానికి నిధులను కేంద్రం నుంచి 48%, మరి రాష్ట్రాల నుంచి 42% తీసుకురావడం జరిగింది. కేంద్రం నుంచి 48, రాష్ట్రాల నుంచి 42% నిధులను కేటాయించడం జరిగింది. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. జవహర్ రోజ్గార్ యోజన పథకం కింద ఏ పథకానికి నిధులు సమకూర్చాయి అంటే ఓబీబీకి నిధులు సమకూర్చాయి. ఎంత అంటే 10% నిధులు సమకూర్చబడింది. జవహర్ రోజ్గార్ యోజన పథకం కింద ఓబీబీకి 10% నిధులు సమకూర్చడం జరిగింది. మరి 2002 ఏప్రిల్ 1న ఓబీబీ పథకము ఎస్ఎస్ఏలో విలీనం కావడం జరిగింది. సర్వశిక్ష అభియాన్లో 2002 ఏప్రిల్ 1న విలీనం కావడం జరిగింది. ఓబీబీ పథకము సర్వశిక్ష అభియాన్లో ఏ సంవత్సరంలో విలీనం కావడం జరిగింది అంటాడు. కాబట్టి 2002. ఇక్కడ ఓబీబీ, బీబీ అంటే ఇక్కడ 2 బీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి, అట్లా గుర్తుంచుకోండి. 2 బీలు 2 జీరోలు కాబట్టి 2002 ఎస్ఎస్ఏలో కలపడం జరిగింది. నెక్స్ట్, ఈ పథకం ద్వారా ప్రతి పాఠశాలకు టీఎల్ఎం కొనుగోలుకు 500 రూపాయలు మరియు చిన్న చిన్న మరమ్మతులకు 2000 రూపాయలు మరియు శాశ్వత వస్తువుల కొనుగోలు వినియోగానికి 2000 రూపాయలను ఈ ఓబీబీ పథకము ప్రవేశపెట్టడం జరిగింది. అంటే పాఠశాలలకు అందించడం జరిగింది. టీఎల్ఎం కొరకు 500,
మరమ్మతుల కోసం 2,000 మరియు శాశ్వత వస్తువుల కొనుగోలుకు 2,000 రూపాయలను అందించడం జరిగింది. మరి ఈ పథకం కింద ప్రాథమిక పాఠశాలలో 80,000 మందిని ఉపాధ్యాయులను నియమించడం జరిగింది. అదేవిధంగా ఉన్నత పాఠశాలలో 85,000 మంది ఉపాధ్యాయులను నియమించడం జరిగింది. ప్రైమరీలో 80,000 మంది, అంటే హై స్కూల్లో 85,000 మందిని నియమించడం జరిగింది. నెక్స్ట్ 1993-96 సంవత్సరం నాటికి ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు కూడా ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. మరి 1986లో ఈ పథకం స్టార్ట్ అయితే 10 సంవత్సరాల తర్వాత అంటే 1996 సంవత్సరంలో ఈ పథకాన్ని యూపీఎస్లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. 6, 7, 8 తరగతులకు కూడా ఈ ఓబీవీ పథకాన్ని వర్తింపజేశారు. మరి ఇందులో కూడా 5 మంది ఉపాధ్యాయులు ఉంటే వారిలో ఒకరు ఖచ్చితంగా ఒక మహిళా ఉపాధ్యాయురాలిని కూడా నియమించాలని చెప్పడం జరిగింది. 1993-96 సంవత్సరం నాటికి యూపీఎస్లో కూడా ఈ పథకాన్ని అమలు చేశారు. దీని ద్వారా మినీ టూల్ కిట్స్ అంటే బోధనా పరికరాలను కూడా అందించడం జరిగింది. అంటే సైన్స్ కిట్ కానీ, మ్యాథ్స్ కిట్ కానీ, ఇతర టీఎల్ఎంలు కానీ ఈ పథకం కింద పాఠశాలలకు ప్రవేశపెట్టడం జరిగింది. ఒకసారి మళ్ళీ చూడండి, ఇది 1996లో వచ్చింది. దీన్ని సెప్టెంబర్ 30న ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాథమిక విద్యను మెరుగుపరచడానికి దీన్ని తీసుకురావడం జరిగింది. ప్రాథమిక పాఠశాలలో కనీస సౌకర్యాలు, బోధనా సామాగ్రి ఉండేలా చూడాలన్నదే దీని ప్రధాన లక్ష్యం. ఇక్కడ ఓబీవీ అనగా ఓ అంటే ఆపరేషన్, అత్యవసరము. దవే అధ్యక్షుడు. ఏకోపాధ్యాయ పాఠశాలలో మరొక మహిళా ఉపాధ్యాయురాలిని కూడా నియమించాలని ఓబీవీ చెప్పడం జరిగింది. దీన్ని 3 దశలలో అమలు చేశారు. 1987, 88లో 20%, 88, 89 30%, 89, 90లో 50%. ఈ కార్యక్రమ నిధులకు కేంద్రం నుంచి 48% నిధులను మరియు రాష్ట్రాల నుంచి 42% నిధులను తీసుకురావడం జరిగింది. జవహర్ రోజ్గార్ యోజన పథకం కింద 10% నిధులను సమకూర్చాయి. 2002లో ఇది ఎస్ఎస్ఏలో విలీనం కావడం జరిగింది. దీని ద్వారా టీఎల్ఎంకి ప్రతి పాఠశాలకు 500 రూపాయలు, మరమ్మతులకు 2,000 రూపాయలు, శాశ్వత వస్తువుల కొనుగోలుకు 2,000 రూపాయలను అందించడం జరిగింది. మరి దీని ద్వారా ప్రైమరీ పాఠశాలలో 80,000 మంది ఉపాధ్యాయులను మరియు ఉన్నత పాఠశాలలో 85,000 మంది ఉపాధ్యాయులను నియమించడం జరిగింది. 1993-96 నాటికి అంటే 10 సంవత్సరాల కాలానికి యూపీఎస్ స్కూళ్ళలో కూడా దీన్ని అమలు చేయడం జరిగింది. దీంట్లో 5 మంది ఖచ్చితంగా యూపీఎస్లో 5 మంది ఉపాధ్యాయులు ఉండాలి. అందులో ఒకరు మహిళా టీచర్ని ఖచ్చితంగా ఉండాలని చెప్పింది. దీని ద్వారా మినీ టూల్ కిట్ను కూడా అందించడం జరిగింది. ఇది ఓబీబీకి సంబంధించినటువంటి ప్రాథమిక ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో అప్డేట్ గురించి తెలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.